నిజానికి నువ్వు నన్ను ఒప్పించడానికి కాదు, ఎగతాళి చేయడానికి వచ్చావు కదా. యాక్చువల్లీ ఈ రోజు హోలీ కదా, అందుకని నేను మీకు నేను సీరియస్ గా చెప్తుంటే నీకు సరదాగా అనిపిస్తుందా? లేదు. మరెందుకు చేశావు? చూడండి, నేను మీ మూడు సరి చేయాలనుకున్నాను అంతే. కానీ నువ్వు నా మూడు ఇంకా ఎక్కువ పాడు చేశావు. కానీ నా ఇంటెన్షన్ అది కాదండి. ఇలా చూడు, నాకు కూడా ఇటువంటి ఇంటెన్షన్ లేదు, కానీ నువ్వు ఇప్పుడు నాకు వేరే దారి లేకుండా చేశావు. నేను No నిజంగా sorry, అనుకోలేదు. గిరి, పద. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ మూడు సరి చేయాలని అనుకున్నాను, అందుకే నేను అలా చేశాను. దయచేసి నేను చెప్పేది వినండి. ఇప్పుడు నువ్వు నాకేం చెప్పినా నేను విన్నా. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు నువ్వు నిజంగా నాకు సారీ తెలీదు. చెప్పొద్దు. నీకెంత ధైర్యం అసలు? మర్యాదగా బయటకు వెళ్ళు. నిజంగా తెలీదండి. ఇంత కోపం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. అభి ప్రజ్ఞని లాక్కెళ్ళడం చూస్తుంటే ఈ రోజుతో ప్రజ్ఞ పని అయిపోయింది అనిపిస్తోంది. థ్యాంక్ యూ ఆలియా, నీ తెలివి నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఓకే, నేను కూడా బయటికి వెళ్ళి డ్రామా కళ్ళారా చూస్తాను. మీకు ఇంత కోపం వస్తుందని నాకు నిజంగానే తెలీదు. నేను హోలీ ఆడనని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు నాకు రంగులు పూసావు? ఏమనుకున్నాను? నేను నిన్ను ఫ్రెండ్ అని చెప్పానని ఫ్యామిలీలో భాగం అనుకున్నావా? నువ్వేం చేసినా నేను అడగను అనుకున్నావా? నాకు రూల్స్ అలాగే రిలేషన్షిప్ బౌండరీస్ క్రాస్ అయ్యే వాళ్ళంటే అస్సలు నచ్చదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఐ సెడ్ అవుట్. అభి అభి ఏంటిదంతా? నానమ్మ, నువ్వు తన వెనకేసుకురావద్దు, లేదంటే నాకంటే చెడ్డవాడు ఉండడు. తను మనం అనుకున్న దానికంటే ఇప్పుడు చాలా బెటర్ గా రిజల్ట్ వస్తుంది చూసాను. అయినో అభి నాకు ఎంత కోపం తెప్పించాడో దానికంటే రెట్టింపు సంతోషంగా అనిపిస్తోంది నాకు ప్లీజ్ ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వండి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. నీకు ఇక అవకాశం దొరకదు, అలాగే క్షమాపణ కూడా. ఇక నీకు కేవలం శిక్ష మాత్రమే దక్కుతుంది. Please, I said get out. ఈ రోజు నువ్వు ఏదైతే చేశావో దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అలాగే నేనేదైతే చేశానో దాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా రా బబ్లీ, అభి బాబాయ్ బంటి, వచ్చాడు. ఇక్కడ ఏమైనా తమాషా జరుగుతుందా? బయటికి వెళ్లే దారి అటువైపు ఉంది ప్రజ్ఞ. అవుట్. పోనీలే, హోలీకి దహనం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మన హోలీని సెలబ్రేట్ చేసుకుందాం. ఆగో. ఎలా ఉంది నా హోలీ సర్ప్రైజ్? చాలా బాగుంది. ఏమనుకున్నావు? రంగులు పూసి భయపెట్టడం నీకు మాత్రమే తెలుసు అనుకున్నావా? చూడు, భయపెట్టడం అయితే నాకు కూడా వచ్చు. మనిద్దరి మధ్య తేడా ఏముందంటే నేను రంగులు పూయడానికి ముందు నిన్ను భయపెట్టానంతే. హ్యాపీ హోలీ! హ్యాపీ హోలీ! ఐఎమ్ రాక్ స్టార్ అభిని గాయ్స్. ప్రతి సంవత్సరం నేను హోలీ ఆడే పద్ధతిని మారుస్తూ ఉంటాను. ఏమైంది? అరే, నా కంట్లో దోమ వెళ్ళింది. ఏమైంది? నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో పడింది. ఏంటి? చూపించు. పోయిందా? లేదు. పోయిందా? అరే, నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఒక్క నిమిషం. నీళ్ళు. అభి ఇవి బాలేదా?
తను త్వరగా మంచినీళ్ళు తీసుకురా, ఫుగ్గి కళ్ళలో ఏదో పడింది. అరే, ఈ ఫుగ్గి ఎక్కడికి వెళ్ళిపోయింది? బబ్లీ, ఎంత తింటావు నువ్వు చెప్పు. పక్క జరుగు. ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు? చెప్పు, ఏం పడింది కంట్లో? తప్పుగా అనుకోకండి, హోలీ కదా. అంటే నువ్వు నాటకం ఆడావా? మీరేమనుకున్నారు? యాక్టింగ్ కేవలం మీకు మాత్రమే వచ్చు అనా? మీరు నన్ను ఫూల్ని చేస్తే నేను మిమ్మల్ని ఫూల్ చేశాను. ఫూల్నా? చాలా పెద్ద ఫూల్. ఇందు నన్ను పక్కకు తప్పు. మీరు కూడా ఈ రోజు గొడవ నేను తను చేశారు కదా? వదిలిపెట్టను. మీరు మొదలు పెట్టిందని నేను ఫినిష్ చేయాలనుకున్నాను, అంతే నేను కదా? ఈ చెవి ఎప్పుడు మెలిపెడతానో అప్పుడు ఇదంతా పూర్తవుతుంది. ఆగు, ఆగు, అభి. ముందు నాకు విష్ చేయి. నన్ను హోలీ పండక్కి ఎవరు విష్ చేస్తారు? నన్ను కూడా. సారీ సారీ. సారీ అమ్మమ్మ. హ్యాపీ హోలీ. ఆ, హ్యాపీ హోలీ. ప్రతి సంవత్సరం ఇలాగే హోలీ జరుపుకోండి. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నానమ్మా, నువ్వు ఒక సంతోషాన్ని తనకు కూడా ఇవ్వచ్చు కదా. ఎవరికి? ఆ ఆ ఓయ్ తను, ఇలా రా, ఇక్కడికి రా. అరే కామ్ యార్. నానమ్మా, నువ్వు తన్ని ఎలా ఆశీర్వదించాలంటే, దానివల్ల తనకి ఎంత తెలివి రావాలంటే, తనకి ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. నేను ఎప్పుడు జోక్ చేస్తున్నాను, అలాగే ఎప్పుడు సీరియస్ గా ఉంటున్నానని. ఆ భగవంతుడు తనకి ఎంత మంచి బుద్ధి ఇవ్వాలి, ఎంత మంచి బుద్ధి ఇవ్వాలంటే దానివల్ల తనకి పూర్తిగా అర్థం కావాలి అసలు అభి సంతోషం ఎందులో ఉంది, అలాగే తన సంతోషం ఎందులో ఉంది అని. అరే ఆ? తనకేమైంది? అరే ఏమీ లేదు, భగవంతుడు తనకి అరే. మంచి బుద్ధినిచ్చినట్టున్నాడు. అలాగే నాకు అవకాశం ఇచ్చారు. నానమ్మా చూడు, మీ కారణంగా తను తప్పించుకొని పారిపోయింది. కానీ ఎంతసేపు తప్పించుకుంటుంది? ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఇప్పుడే తను అరే అభి, వద్దు, 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 వద్దు. అరే ఎక్కడికి వెళ్తావు తప్పించుకుని? ఈ రోజు నేను నిన్ను వదలను అసలు. అరే ముందు నన్ను పట్టుకొని చూపించండి. అలాగా ఛాలెంజ్ చేస్తున్నావా? ఆ? ఇదిగో, పట్టుకో. ఆ. చూసావా, చెప్పానా పట్టుకుంటానని. ఇప్పుడు ఏం చేస్తారు? రంగులు పూస్తారా? ఎలా రంగులు పూస్తానంటే వచ్చే జన్మ వరకు అలాగే ఉంటాయి. ఈ కళను మీరు వచ్చే జన్మ కోసం కనండి. అలాగా నువ్వు మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఆ ఎందుకంటే రంగులు పూయడానికి మీ చేతుల్లో రంగులు ఉండాలి కదా. రంగులు తీసుకోండి. హ్మ్. నాకు తెలుసు నువ్వు ఇదే కదా కోరుకుంటున్నావు. నేను నీ చేతులు వదిలితే అప్పుడు నువ్వు చక్కగా జారుకోవచ్చని. అంటే మీరు ఒప్పుకుంటున్నారా నేను చాలా స్మార్ట్ అని? నువ్వు చాలా కన్నింగ్గా ఆలోచిస్తావు. నిజానికి నేనే చాలా స్మార్ట్. అయితే మీరు స్మార్ట్ అని ప్రూవ్ చేసి చూపించండి. నీకు రంగులు పూసి నేను ఇది ప్రూవ్ చేసి చూపిస్తాను. చూడండి, మీరు రంగులు తీసుకోవడానికి నా చేతులు వదిలితే నేను పారిపోతాను. ఒకవేళ వదలలేదంటే మీరు ఛాలెంజ్ లో ఓడిపోతారు. ఎవరు చెప్పారు రంగులు పూయడానికి చేతిలో రంగులు ఉండాలని?
మరి రంగులెలా పూస్తారు? నా అభితో హోలీ ఆడతావా? అంత ఈజీగా కాదు. ఇప్పుడు చూడు, నీ రంగుల్లో నేను బంగెలా కలుపుతాను. హాయ్ తను. తను, అరే, ఐల్ బి బ్యాక్. చూసావా అక్క, మన ప్రజ్ఞ ఎంత సంతోషంగా ఉందో చూడు. ఎలా అనిపిస్తుందంటే సిగ్గుతో తన బుగ్గలు ఎర్రక మారిపోయాయని. ఇప్పుడు నాకెక్కువ సంతోషం ఎందుకుందో తెలుసా? వీళ్ళిద్దరూ ఇప్పుడు మరింత దగ్గరవుతున్నారు కదా, అందుకు. ప్రజ్ఞ అయితే అభిలో ఎప్పుడో పూర్తిగా కలిసిపోయింది. ఇక ఇప్పుడు అభి కూడా ప్రజ్ఞ ప్రేమ రంగులో కొద్ది కొద్దిగా కలిసిపోతున్నాడు. భగవంతుడా, ఇక వీళ్ళిద్దరిని నువ్వు ఒకటి చెయ్యి, అంతే చాలు. సరిగ్గా చెప్పావు. ఏంటి ప్రజ్ఞ, అకే సరిగ్గానే చెప్తుంది కదా. తను, తను, అరే ఏంటిది? నేను చెప్పేది కాస్త విను. ఇందాటి నుంచి పిలుస్తూనే ఉన్నాను. నువ్వు నన్నెందుకు పిలుస్తున్నావు? ఏం పనుంది? ఏం పనుందంటే ఈరోజు హోలీ కదా. అయితే నువ్వు వెళ్ళి హోలీ ఆడుకో. నీకు నాతో ఏం పనుంది? నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను నీ మీద కోపంగా ఉన్నాను. నువ్వు నా మీద కోపంగా ఎందుకున్నావు? అంటే నీకు ఈ విషయం కూడా తెలీదు. దీనికి నీకు మంచి బుద్ధి అవసరం లేదా? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రజ్ఞకి రంగులు పూస్తున్నానని. అందుకే నీ కోపం వచ్చింది కదా. ఎవరైనా ఎవరికైనా అలా రంగులు పూస్తారా? ఇప్పుడు నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు దేని గురించి నా మీద కోపంగా ఉన్నావు? నేను ప్రజ్ఞకి రంగులు పూసానని కోపంగా ఉందా, లేకపోతే నేను తనకి రంగులు పూసిన పద్ధతి నీకు కోపం తెప్పించిందా? ఏమంటున్నావు నువ్వు? తను కమన్, ఈ రోజు హోలీ కదా, పండగ రోజు నేను ఎవరిని కోపంగా చూడాలనుకోవట్లేదు. జరిగిందని నువ్వు మర్చిపో, పదా సెలబ్రేట్ చేసుకుందాం హోలీ. నాకు హోలీ ఆడాలి లేదబి. ఆడాలని లేదంటే కమాన్ తను, చాలే వదిలే, మర్చిపో. లేకపోతే ఏంటి? లేకపోతే నేను హోలీ ఆడడానికి ఫుగ్గి దగ్గరకు వెళ్తాను. అవి పిలిచావా? ఓకే, మరి ఆడదామా? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అరే అదిగో డోలు వాళ్ళు కూడా వచ్చేసారు. పద మనం కూడా వెళ్ళి డాన్స్ చేద్దాం. కమాన్. నేను వచ్చేసాను ప్రవీణ్. నువ్వు స్పృహలోకి వచ్చి నాకు బ్యాండు వాయించేలోపే నేను నీ డోలు వాయించి నీ ఊపిరిని శాశ్వతంగా ఆగిపోయేలా చేస్తాను. యాండి, డోలు వాయించే వాళ్ళు వచ్చారు. మీరు డబ్బులు బయటికి తీయండి, వాళ్ళకి చుట్టి విసరాలి కదా. వచ్చింది డోలు వాళ్ళు పెళ్లివాళ్ళు కాదు, డబ్బులతో దిష్టి తీసివేయడానికి. ఇది హోలీ పండుగ కదా, రంగులు వేయాలి అందరి మీద. వెళ్ళి వెయ్యి. చాలా సరిగ్గా చెప్పారు మావయ్య. ఫ్యామిలీ వాళ్ళందరూ బయటే ఉన్నారు. నేను కేవలం అవకాశం చూసుకుని లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత ప్రవీణ్ని అంతం చేసి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి.
హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. నీకెంత ధైర్యం ఉంటే నాకు ఈ విధంగా రంగులు పోస్తావు? మీరు నా ధైర్యాన్ని చూడకండి, నా ప్రేమని మాత్రం చూడండి. అసలు ఎవరు నువ్వు? ఏంటి ప్రేమగా రాయడం? ఈ విధంగా కలర్స్ నాకు నా కాబోయే భర్త మాత్రమే నాకు రాయాలి. ఇప్పుడు చూడు, నేను నిన్ను ఇక్కడ నుండి 2 నిమిషాల్లో బయటికి పంపించేస్తాను. నువ్వే నన్ను ఇక్కడికి పిలిచావు, ఇప్పుడు నువ్వే నన్ను బయటికి గెంటిస్తానంటున్నావా? ఉమ్? నిఖిల్, పోనీలే, ఇప్పటికైనా గుర్తుపట్టావు. చాలా కష్టమైంది కానీ ఇది నువ్వా? ఐ మీన్ నువ్విలా అది నేనే తను. అయినా ఇక్కడున్న వాళ్ళలో ఎవరికీ కూడా అంత ధైర్యం లేదు నిన్ను ఈ విధంగా లాగి రంగులు పూయడానికి. నువ్వే అని నాకు చెప్పడం చాలా మంచిదైంది. ఐ మీన్ నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, ఇక మిగతా వాళ్ళు నిన్నెలా గుర్తుపడతారు? అంతేకాదు, ఖచ్చితంగా అందరికంటే తెలివైన ఆలియా కూడా గుర్తుపట్టదు. అందరికంటే తెలివైనదా? నేనే అందరికంటే తెలివైన వాడిని నేను ఫీల్ అవుతుంటాను. ఐ మీన్ ఫ్యామిలీలో అందరికంటే. అలాగైతే ఓకే. చూడు, అందరూ బయటే ఉన్నారు. అదే చూస్తున్నాను. చూసి ఏం చేస్తావు? దీని అర్థం ప్రవీణ్ రూమ్ లో ఉన్నాడు, ఒంటరిగా. ఒక్క జానకి మాత్రమే తోడుగా ఉంది. జానకినా? ఆ ప్రజ్ఞ ఆవిడని ఇక్కడికి పిలిపించింది ఎందుకంటే ప్రవీణ్ దగ్గరుండి చూసుకోవడం కోసం. చూడు, నువ్వేం చేసినా చాలా కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. దాని గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. లక్ష్మణుడు లక్ష్మణ రేఖను గీసి తన వదిన గారైన సీతని కాపాడాడు కదా. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఆ జానకి ఎంత ప్రయత్నం చేసినా సరే కానీ ఇప్పుడు లక్ష్మణుడి రూపంలో ఉన్న ప్రవీణ్ని కాపాడుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడి వరకు వచ్చాక ఆ ప్రవీణ్ ప్రాణాలు హరించాక గాని వెళ్ళను. ఏంటి పెట్టేసావా నువ్వు? ఇప్పుడే పెట్టాను. ఇప్పుడు ఎలా ఉంది ప్రవీణ్ కి? తనకి బాగానే ఉంది. నేను ఇప్పుడే తనకి బాటిల్ మార్చాను. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? బయట అందరూ హోలీ ఆడుతున్నారు కదా, మీరు వెళ్ళండి. నేను ప్రవీణ్ని జాగ్రత్తగా చూసుకుంటానులే. నేను తప్పకుండా హోలీ ఆడతాను, కానీ నీతో కలిసి. నేనెలా వెళ్ళగలనండి? ప్రవీణ్ని వదిలేసి నేనెక్కడికి వెళ్ళలేను. చూడు జానకి, ప్రవీణ్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను. ప్రజ్ఞ మా ఇంటి కోడలు కదా, సరళ ఇంతవరకు ఊరు నుండి రాలేదు. మరి పుట్టింటి ఆచారాలను ఎవరు పూర్తి చేస్తారు? మీరే కదా. అదంతా సరేనండి, కానీ కానీ ఏమీ లేదు. ఈ రోజు మీరు మాతో 3 రెట్లు ఎక్కువగా హోలీ ఆడాలి. 3 రెట్లా? అదెందుకు? అదెందుకంటే సరళ వదిన గారు ఇక్కడికి రాలేదు, వాళ్ళిద్దరు, అలాగే మీరు. మరి 3 రెట్లు అయిపోయింది కదా. మీరు సరిగ్గానే చెప్పారు, కానీ గీని ఏమీ లేదు. నేను రాబేన్ పిలుస్తాను, తను చూసుకుంటాడు. రాబేన్, నేను చెప్పేది వినండి. సరే, రాబేన్. వస్తున్నాను. ఇంతకీ నువ్వు ఎవరి కోసం బంగ్ కలుపుతున్నావు? అమ్మగారులిద్దరి కోసం. ఏంటి, వాళ్ళిద్దరికి నువ్వు బంగిస్తావా? చాలా తక్కువగా మత్తెక్కకుండా కల్పిస్తాను, ఏమీ కాదు వాళ్ళకి. ఓకే. ఇవాళ ఇందులో చాలా తక్కువ బంగు కలిసిందంటే మరి నేను దీన్ని ఫుగ్గి చేత కూడా ఎందుకు తాగించకూడదు? ఐఎమ్ షూర్ ఈ బంగు తాగిన తర్వాత ఒక కొత్త ఫుగ్గిని చూసే అవకాశం దొరుకుతుంది. నువ్వు ఆగు, ఇటివు, నువ్వు వెళ్ళు. ఏయ్, ఫుగ్గి, ఫుగ్గి. ఏయ్, నేను ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నారు? నేను అక్కడ మాట్లాడుతున్నాను కదా. వాళ్ళతో నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. ఏంటది? స్పెషల్ జ్యూస్. ఇప్పుడే నేను 3 గ్లాసులు తాగాను, మీరు తాగండి. అరే, 3 తాగే ఉంటే ఇంకోటి తాగొచ్చు కదా, ఏమవుతుంది? లేదు, నాకు ఇక అరే, అలా చాలా. ఎలా చాలంటావు? స్పెషల్ గా నీకోసం తీసుకొచ్చాను, ఎంతో ప్రేమగా, నా చేతులతో. ఇప్పుడు మీరు ఇలా మాత్రం చెప్పకండి, మీ చేతులతోనే తయారు చేశారని. చచ్చ, నా చేతులతో ఇలా పట్టుకొని తీసుకొచ్చాను. ఒకటి నీకోసం, ఒకటి నా కోసం. ఇప్పుడు మీరు నన్ను ఇంతగా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? పోస్ట్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ తాగు.